సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దిష్టిబొమ్మను మంగళవారం రోజున రుద్రంగి కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు. బాల్క సుమన్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. బాల్క సుమన్ ఓ గుండా అని పదవి కోల్పోయేసరికి మతి తప్పి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే రోడ్డు మీద కూడా తిరగనివ్వమని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రుద్రంగి మండల ఉపాధ్యక్షులు తర్రె మనోహర్, బీసీసీఎల్ మండల అధ్యక్షులు గండి నారాయణ, మండల ప్రధాన కార్యదర్శి ఇప్ప మహేష్, గ్రామశాఖ అధ్యక్షులు శ్యామమోహన్ రెడ్డి, నాయకులు చెలుకుల తిరుపతి, గడ్డం శ్రీనివాస్, పుట్కపు మహిపాల్, పల్లి గంగాధర్, అక్కనపల్లి శ్రీనివాస్, జలంధర్ తదితరులు నిన్నటి రోజున బాల్క సుమన్ గారు మరి రేవంత్ రెడ్డి గారు మీకు నానా విధంగా దుర్భాషలాడుతూ వివిధంగా మరి లోకాలన పిల్లి లెక్క చేసిండు. అతని యొక్క చేష్టలకు నిరసనగా ఇవాళ రుద్రంగి కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి ఇక్కడ అతని యొక్క దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఒకటే కాదు, మరి అధికారం కోల్పోతే పిచ్చి కుక్కల్లా వివరిస్తున్నాయి టీఆర్ఎస్ నాయకులకు. మరి ఇంకా బుద్ధి ఇస్తలేరు ఆ భగవంతుడు. దయచేసి వారి బుద్ధి మారాలి. కేవలం 100 రోజులు కూడా కాలే పరిపాలనలో మీరు చేసిన 10 సంవత్సరాల ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. మరి స్టాఫ్ నర్సులు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు 7,500 పోస్టులు ఇచ్చిండు. ఇప్పుడు 15 రోజులలో 15,000 మందికి పోలీసులు కానిస్టేబుల్ కూడా ఇస్తుండు. మరి ఇవన్నీ ఓర్వలేకనే మీరు ఇట్లా చేస్తున్నారు. ఇప్పుడు ఉచిత విద్యుత్ కూడా త్వరలో ఇవ్వబోతుండు, 500 సిలిండర్ ఇవ్వబోతుండు. ఇంకా కేవలం ఒకటే బాగుంటుంది 6 గ్యారెంటీ. ఇవన్నీ చేస్తున్నా కూడా మీరు చేస్తున్నారంటే మీ యొక్క అవివేకానికి నిదర్శనం తెలియజేస్తూ జై కాంగ్రెస్. దొరల గడిలో బందీలుగా ఉండి బానిసగా ఉండి ఎంగిలి బొక్కలకు ఆశపడి నిన్నటి రోజున ఎగిరెగిరి పడిన బాల్క సుమన్ నీ బతికేంటో రాష్ట్ర ప్రజలకు తెలుసు. నువ్వు చేసిన దందాలేందో రాష్ట్ర ప్రజలకు తెలుసు. అమాయక విద్యార్థులను ఏ విధంగా నువ్వు నష్టపెట్టినవో రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఇన్ని రోజులు దొరగడిలో బానిసగా ఉండి ఎంగిలి బొక్కలు తిని ఈ రోజు కూడుబెట్టేటోడు కూలబడ్డాడని ఎవరిని పడితే వారిని నీ ఇష్టం ఉన్నట్టు మొరిగితే గత సంవత్సరం గ్రామంలో సర్పంచ్ గారికి ఒక పత్రం ఇచ్చాం. ఏమని, ఊర్లో కుక్కలు బాగా అయినాయి, సర్పంచ్ గారు వీటిని పట్టివని. దానికి మా సర్పంచ్ గారు కుక్కలు పట్టించారు. ఈసారి మా రేవంత్ రెడ్డి గారికి ఒక వినతి పత్రం ఇద్దామనుకున్నాము. రాష్ట్రం మొత్తం ఈ టీఆర్ఎస్ కుక్కలు ఎగిరెగిరి పడుతున్నవి. ఎవరిని పడితే వారిని కరవడానికి ముందుకెళ్తున్నాయి. కాబట్టి ముందుగా ఈ కుక్కల్ని పట్టి పాతాళంలో తొక్కి పెట్టాలని రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రం ఇద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బేజరత్గా క్షమాపణ చెప్పి నువ్వు మాట్లాడిన మాటలు ఉపసంహరించుకుంటేనే కానీ, లేదంటే రోడ్ల పైన తిరగాలంటే ఉచ్చ పోసుకోలే కొడుకా. నీకు ఇదే మాస్ వార్నింగ్. నిన్నటి రోజున పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని బాల్క సుమన్ అనే మాజీ ఎమ్మెల్యే ఒక బానిస, టీఆర్ఎస్ పార్టీ బానిస అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి మీ పరిపాలన జరిగినాయి కావచ్చు, కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఎక్కడ కూడా జరగకుండా మేము ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ సక్రమైన పాలన అందిస్తున్నారు. కాబట్టి ఇకనైనా ఇలాంటి విమర్శలు చేయకుండా ఇలాంటి అనుచిత వాక్యాలు ఇక ముందు జరుగుతూ పునరుద్ధరణ మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని అదే చెప్తోటి ప్రతి ఒక్కరిని ఇంటికి వచ్చి కొట్టే విధంగా ఉంటుంది. కాబట్టి ఇక నుంచైనా ఇలాంటి మానుకొని దయచేసి ఇక నుంచి ఇలాంటి పునరుద్ధరణ అయితే ఖచ్చితంగా మీకు తగిన గుణపాఠం చెప్పడం కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంసిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ నుండి పునరుద్ధరణ కాకుండా బేషరతుగా రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్నటి రోజున చెన్నూరు మాజీ శాసనసభ్యులు బాల్క సుమన్ గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఒక ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడం, అతడు అహంకారానికి ఇన్ని రోజులు పదవి ఉన్నప్పుడైతే ఏ విధంగా అహంకారంతో ఈ మెదిలిండో ఇప్పుడు కూడా అదే అహంకారాన్ని ప్రదర్శిస్తూ ముఖ్యమంత్రి గారిని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బేషరతుగా ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పాలి. లేకపోతే రాబోయే రోజులలో బాల్క సుమన్ గారు నియోజకవర్గంలో తిరగలేరు, ఈ రాష్ట్రంలో తిరగలేరు. ముఖ్యమంత్రి గారు మంచి శాంతితోటి పరిపాలన సాగిస్తున్నారు. కాబట్టి మీలాంటి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడితే
నడుస్తుందని అనుకోకూరి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నీలాంటి వాళ్ళు రోడ్ల మీదే తిరిగే రోజులు ఉంటాయి. ఇప్పటికైనా ఒక పరిపాలకునికి అవకాశం ఇవ్వాలి. అంతే, గవర్నమెంట్ వచ్చి 2 నెలలు కూడా కాలేదు, ఇప్పుడే మంత్రులు, మాజీ మంత్రులు అనేకమైన విమర్శలు చేస్తున్నారు. మీరు మీ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు 1 సంవత్సరం అయినా కానీ ఇంకెందుకు మీరు చెప్పిన పనులు ఎందుకు అయితలేవంటే, మరి ఇప్పుడే పుట్టిన గుడ్డు ఇప్పుడే ఎట్లా పరిపాలన సాగుతుందనన్న మీరే 2 నెలలు కాకముందే ప్రభుత్వం మీద అసహనాన్ని ప్రదర్శిస్తూ ముఖ్యమంత్రి గారి మీద ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. మీరు ఇప్పటికైనా మీ వ్యాఖ్యలను వెనుక తీసుకోవాలని కోరుకుంటూ, లేదంటే రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున నీపై దాడి చేయడానికైనా సిద్ధమని తెలియజేస్తున్నాం.